నగల కోసమే హత్యలు, జంట హత్యల కేసులో ముగ్గురి అరెస్ట్. సీమాంధ్రలో కొనసాగుతున్న నిరసనలు, తెనాలిలో ఉద్యోగుల నిరాహార దీక్షలు. బిర్లాకు కోల్ స్కామ్ ఉచ్చు, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిబిఐ. కాశ్మీర్లో కుప్పకూలిన భవనం, కొనసాగుతున్న సహాయక చర్యలు. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా చిక్కుల్లో పడ్డారు. బొగ్గు కుంభకోణంలో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సిబిఐ. కుమారమంగళం కంపెనీ హిందాల్కాతో పాటు బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరైక్ పైన కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది సిబిఐ. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లా, ఆయన సంస్థలు 36 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 28 ఏళ్ల వయసులో ఆదిత్య గ్రూప్ చైర్మన్ అయ్యారు కుమారమంగళం బిర్లా. ఆదిత్య గ్రూప్ ఆస్తిపాస్తుల విలువ 2.5 లక్షల కోట్ల రూపాయలు. కుమారమంగళం బిర్లా ప్రధాని సలహా మండలిలోనూ పనిచేశారు. తనకు ఇచ్చిన బెయిల్ షరతులు సడలించాలని కోరుతూ సిబిఐ కోర్టును ఆశ్రయించారు వైఎస్ఆర్సీ అధ్యక్షుడు జగన్. తాను రాష్ట్రమంతటా పర్యటించాల్సి ఉందని, ఢిల్లీకి కూడా వెళ్లాల్సి ఉందని కోర్టుకు తెలిపారు ఆయన. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న తరుణంలో తనకు ఈ వెసులుబాటు కల్పించాలని పిటిషన్లు కోరారు జగన్. దీనిపై సిబిఐ తరపు న్యాయవాది అభ్యంతరం తెలుపుతూ కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. ఈ అంశంపై విచారణ ఈ నెల 18కి వాయిదా వేసింది సిబిఐ కోర్టు. మరోవైపు హైదరాబాద్లో నిర్వహించే సమైక్య శంఖారావానికి అనుమతి కోరుతూ ఆ పార్టీ నేతలు హైకోర్టులో వేసిన పిటిషన్పై ఇవాళ వాదనలు జరుగుతున్నాయి. ఫైలిన్ పంజాకు సిక్కోలు చితికిపోయింది. తుఫాను గండం తప్పిన భారీ వర్షం, వరదలు, ఈదురుగాలులు శ్రీకాకుళం జిల్లాలో బీభత్సం సృష్టించాయి. సహాయక చర్యల మూలంగా ప్రాణ నష్టం అంతగా లేకున్నా అపారమైన ఆస్తి నష్టం జరిగింది. 1000 ఎకరాల పంట తుడిచిపెట్టుకుపోయింది. పడవలు, వలలు గల్లంతయ్యి మత్స్యకార కుటుంబాలు వీధున పడ్డాయి. ఓవైపు పునరుద్ధరణ పనులు కొనసాగిస్తూనే మరోవైపు నష్టాన్ని అంచనా వేస్తున్నారు అధికారులు. ఫైలిన్ తుఫాన్ వచ్చిపోయింది, ఓ గండం గడిచిపోయింది. అయితే ఫైలిన్ పంజా ధాటికి అటు ఒడిశా, ఇటు శ్రీకాకుళం జిల్లా కకావికలమయ్యాయి. జీడి, మామిడి, కొబ్బరి తోటలు సహా వరి పంట తుడిచిపెట్టుకుపోయింది. ఎగువ నుంచి వస్తున్న వరదలతో వంశధార, నాగవళి తీర ప్రాంతాల్లో 1000 ఎకరాల పంట ముంపుకు గురైంది. గొట్టా బ్యారేజీ ఇన్ఫ్లో పెరగడంతో 22 గేట్లు ఎత్తివేసి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా ఫైలిన్ ప్రభావంతో మత్స్యకారుల బతుకు ఛిద్రమైపోయింది. జిల్లా వ్యాప్తంగా 7,783 హెక్టార్ల వరి పంట వరద పాలైంది. ఈదురుగాలుల ధాటికి 5,140 హెక్టార్లలో ఉద్యానవనాలు ధ్వంసమయ్యాయి. 3,219 హెక్టార్లలో కొబ్బరి తోటలకు నష్టం వాటిల్లింది. ఉద్దానం ప్రాంతంలోని కొబ్బరి రైతుల పరిస్థితి దైన్యంగా మారింది. తుఫాను గాలులకు భారీ చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. 38 ఇళ్లు పూర్తిగా, మరో 362 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 3,750 కిలోమీటర్ల మేర రహదారులు కొట్టుకుపోయాయి. ఫైలిన్ తుఫాను మత్స్యకారుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపింది. 197 కిలోమీటర్లు విస్తరించి ఉన్న తీర ప్రాంతంలో 3,500 మంది మత్స్యకార కుటుంబాలు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. కడలి కల్లోలంలో పడవలు గల్లంతయ్యాయి. వందల సంఖ్యలో వలలు వరదల్లో కొట్టుకుపోయాయి. ముందస్తుగా అప్రమత్తమైన అధికారులు 56 పునరావాస కేంద్రాల్లో 65,000 మందికి ఆశ్రయం కల్పించారు. ఆర్మీ నుంచి 392, నేవీ నుంచి 20 మంది సిబ్బంది సహా ఎన్డీఆర్ఎఫ్ నుంచి 360 మంది జిల్లాలో సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తరపున 6,500 మంది అధికారులు పాల్గొన్నారు.
అందరి సమన్వయం సహకారంతో ప్రాణ నష్టాన్ని నివారించగలిగామన్నారు జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్. అయితే ఇంత ఉపద్రవంలో 2 చనిపోయినట్లు నిర్ధారించారు. 86 పశువులు మృత్యువాత పడ్డాయని తెలిపారు. వలస వచ్చిన ఫెలికాన్ పక్షులు తుఫాను ధాటికి 1000కి పైగా చనిపోయినట్లు గుర్తించామన్నారు ఫారెస్ట్ అధికారులు. కూలిన చెట్ల తొలగింపు, రైళ్లు, విద్యుత్ సర్వీసుల పునరుద్ధరణ మొదలైనప్పటికీ పరిస్థితి చూస్తుంటే సిక్కోలు అంత త్వరగా కోలుకునేట్టు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి ఆదేశాలతో నష్ట అంచనాకు 68 బృందాలు రంగంలోకి దిగాయి. విజయవాడ సత్యనారాయణపురంలో దారుణం జరిగింది. వెండి వ్యాపారి సత్యనారాయణ ఇంట్లో దోపిడీ దొంగలు తెగబడ్డారు. ఆయన భార్య పుణ్యవతిని, మనవరాలు చంద్రికను అత్యంత కిరాతకంగా చంపేశారు. ముందుగా కిచెన్లో ఉన్న పుణ్యవతిని మెడకోసి చంపేశారు. ఈలోపు అక్కడికి వచ్చిన చంద్రికను కూడా అదే తరహాలో చంపారు. 2 గదులు రక్తపు మడుగులయ్యాయి. హత్యల తర్వాత దుండగులు పుణ్యవతి మెడలోనే మంగళసూత్రం ఎత్తుకెళ్లారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తక్కువ సమయంలోనే జంట హత్యల మిస్టరీని ఛేదించారు. భవన నిర్మాణ కార్మికులే ఈ ఘాతుకానికి తెగబడ్డారని పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించి 3 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంట ఈజీగా పెట్టు. ఎయిర్ కోస్టా విమాన సర్వీసులు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రారంభమయ్యాయి. మన రాష్ట్రానికి చెందిన వారు విమాన సర్వీసులు నడపడం ఇదే ప్రథమం. ఎయిర్ కోస్టా పేరుతో విమాన సర్వీసులను విజయవాడకు చెందిన లింగంలేని గ్రూప్కు చెందిన యాజమాన్యం నడుపుతోంది. తొలి రోజు విమాన సర్వీసులను లింగంలేని గ్రూప్ యాజమాన్యం ప్రారంభించింది. ఎయిర్ కోస్టా తొలి సర్వీస్ విజయవాడ నుంచి బెంగళూరుకు ఉదయం 6:45 టేక్ ఆఫ్ అయింది. ఈ విమానంలో టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేందర్, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణతో పాటు విజయవాడకు చెందిన పలువురు ప్రముఖులు, ఇతర ప్రయాణికులు విమానంలో బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. ప్యాసింజర్ వాయిస్ కావాలి. రైట్ క్లియర్గా రైట్ తినేస్తారా? రైట్ కొంచెం కనబడుతుంది. It's a very good flight and it is very comfortable. Particularly the seats are very comfortable and leg space is also very good. The landing and takeoff is also very nice. I feel it's a very good flight and the management, I congratulate the management, keep like this and give good services to all the guests. గుంటూరు జిల్లా తెనాలిలో 77వ రోజు కూడా సమైక్యాంధ్ర నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. మున్సిపల్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు 50వ రోజుకు చేరాయి. అటు వైఎస్ఆర్సీ ఆధ్వర్యంలోనూ నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సమైక్యవాదులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర మంత్రుల నుండి కేంద్ర మంత్రుల నుండి వాళ్ళు మరి వాళ్ళ పదవులకు రాజీనామా చేసి మరి ఈ విభజనను అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ వారు మరి అన్ని మానేశారు, అన్ని వదిలేశారు మాకైతే తెలియదు. కానీ వారి దగ్గర ఏ విధమైన చలనం లేకుండా పోయింది. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా
తెనాలి పురపాలక సంఘం నుంచి ఎన్జీఓల తరఫున కానీ ఈ ఉద్యమం ఆహ్వానం తెలియజేస్తున్నాం. మరి ముందు మరి మా నాయకుడు అశోక్ బాబు చెప్పినట్లుగా ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి మరి విభజనను అడ్డుకునే దిశగా మరి ఆంధ్రప్రదేశ్ సీమాంధ్రలో ఉన్నటువంటి అందరూ ఎన్జీఓలు కూడా మరి మొక్కమోని ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని నడపాలి. ఆదిలాబాద్ జిల్లాను ప్రమాదకర రోగం పట్టి పీడిస్తోంది. అసలే అంతంత మాత్రపు వైద్య సదుపాయాలతో అల్లాడుతున్న జనాన్ని ఈ రోగం మరింత వణికిస్తోంది. జంతువుల నుంచి సోకే ప్రమాదకర బ్యాక్టీరియా ప్రధానంగా చిన్నారులపై ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో తొలిసారిగా ఆదిలాబాద్ జిల్లాలో ఈ డేంజర్ ఫీవర్ కేసు నమోదు కావడం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆందోళన చెందుతోంది. ఆదిలాబాద్ జిల్లాను ప్రమాదకర జ్వరం పట్టి పీడిస్తోంది. ఏజెన్సీలోని గిరిజన తండాలు మంచం పట్టాయి. పారిశుద్ధ్య లోపంతో విష జ్వరాలు ప్రబలుతుండటంతో ఇప్పటి వరకు 28 మంది చిన్నారులు చనిపోయారు. ఓవైపు విష జ్వరాలతో ఆదిలాబాద్ జిల్లా అల్లాడుతుంటే తాజాగా మరో ప్రమాదక రోగం వైద్య ఆరోగ్య శాఖను కలవరపెడుతోంది. రష్యా, జపాన్, ఇండోనేషియా, పాకిస్తాన్ వంటి దేశాల్లో అధికంగా ఉండే స్క్రబ్టైపస్ వైరస్ ఫీవర్ జంతువుల ద్వారా సంక్రమిస్తుందని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ పరిశోధకులు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో జ్వరంతో బాధపడుతున్న ఓ చిన్నారి రక్త నమూనాలను ఢిల్లీకి పంపించారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజెస్ పరిశోధనల్లో ఆ చిన్నారికి స్క్రబ్టైపస్ అనే జ్వరం సోకిందని నిర్ధారించడంతో జిల్లా వైద్య శాఖ ఆందోళన చెందుతోంది. మాకు డౌట్ వచ్చింది, ఇది డెంగ్యూ కాదు. డెంగ్యూ లాగానే సిమ్టమ్స్ ఉండే, మగర్ వాళ్ళ ర్యాష్ అది దద్దులు అది అరికాల ఆరు చేతిలో ఉండే. దాంతో కొంచెం డౌట్ వచ్చిన తర్వాత మేము అది బ్లడ్ శాంపిల్స్ ఢిల్లీ పంపించినాం. అది ఢిల్లీకి వెళ్ళి 2 months తర్వాత ఫైనల్ రిపోర్ట్స్ వచ్చింది దట్ ఇట్ ఈస్ నాట్ అ డెంగ్యూ ఫీవర్, ఇట్ ఈస్ అ రికెట్షియల్ ఫీవర్. రికెట్షియల్ ఫీవర్లో స్క్రబ్టైపస్ అని ఇది చాలా డేంజరస్ బీమారి. జంతువుల శరీరంపై ఉండే ఒక రకమైన కీటకం కుట్టడంతో ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఇప్పుడు ఈ జ్వరం అంటువ్యాధిలా సోకుతోందని పరిశోధకులు తేల్చడం అధికారులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పుడు ఈ భయంకర వ్యాధి బారిన పడిన అనేక మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. రిమ్స్ లో 3 పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో హుటాహుటిన నిర్ధారణ పరికరాలు రప్పించారు. తాజాగా 2.5 సంవత్సరాల చిన్నారి విష జ్వరంతో రిమ్స్ లో చికిత్స పొందుతోంది. 8 రోజులు కావస్తున్నప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సార్ మాకు 8 days అయింది, మీకు జ్వరం వస్తున్నది, తక్కువ అయితే లేదు. అవి కోర్స్ ఇస్తున్నారు, ఇంకా గ్లూకోజ్లో ఎక్కిపిస్తున్నారు, తగ్గడం లేదు జ్వరం. ఇంద్రవెల్లి నుంచి ఇక్కడికి వచ్చినాం ఆదిలాబాద్కు ట్రీట్మెంట్కి. ఆ ఫీవర్ తక్కువ అయితే లేదు. ఇక ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తే చూస్తాం, ఇక వీళ్ళ మీదనే మాకు ఆధారం. ఇక మాది ఇంద్రవెల్లి సార్. 8 days నుంచి జ్వరం ఉంది పాపకు, అయితే తగ్గడం లేదు, వస్తుంది కొద్దిగా మళ్ళీ రిపీట్ అవుతుంది జ్వరం. అయితే అక్కడి నుంచి ఇక్కడికి రిఫర్ చేశారు, జ్వరం మాత్రం తగ్గుతలేదు సార్. అది ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకు రక్తహీనతతో అనారోగ్యంతో మరణిస్తున్న చిన్నారుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సదుపాయాలు లేకపోవడంతో వ్యాధిగ్రస్తులు అవస్థలు పడుతున్నారు. గత సంవత్సరం జిల్లాలో 265 మంది చికిత్స అందక చనిపోయారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 28 మంది చనిపోయినప్పటికీ అధికారులు మాత్రం మరణాల్ని ధృవీకరించడం లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హెమోగ్లోబిన్ మీటర్లు ఉన్నప్పటికీ నిరుపయోగంగా మారాయి. అయితే స్థానిక అధికారులు మాత్రం స్క్రబ్టైపస్ వ్యాధి లక్షణాలు కనుగొనే పరికరాలు రిమ్స్ లో ఉన్నాయని, అలాంటి కేసులకు వెంటనే చికిత్స అందిస్తున్నామంటున్నారు. ముఖ్యంగా మేము ప్రత్యేకించి తెలియజేస్తుంది ఏంటంటే జపాన్, ఇండోనేషియా, ఓరియంటల్ కంట్రీస్లో ఎక్కువ కనపడుతుంది. జపాన్, ఇండోనేషియా మనకి చాలా అరుదుగా కనపడుతుంది, మన దగ్గర మనకు కనపడుతుంది. స్క్రబ్టైపస్ అని అంటారు. దీనికి సంబంధించిన బ్యాక్టీరియల్ టెస్ట్స్ కూడా, అంటే ఎలిసా కానీ తదితర టెస్టులు కూడా మన దగ్గర రిమ్స్లో ఉన్నాయి. రిమ్స్ IDSP ఇన్ఫెక్షస్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అంటారు. దాని ద్వారా మేము మా దగ్గర కిట్స్ రెడీగా అందుబాటులో ఉన్నవి. ఎప్పుడైతే గత డిసెంబర్లోనే కొన్ని చోట్ల అనుమానాస్పదంగా కనపడుతుంది అనగానే మేము కిట్స్ తెప్పించడం జరిగింది. అప్పటి పరిసర ఇప్పుడు ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏజెన్సీల నుంచి కూడా ఎక్కడైనా వ్యాధి లక్షణాలతో ఉంటే మాకు శాంపిల్స్ పంపించడం జరుగుతుంది. అది రొటీన్గానే వస్తూనే ఉన్నవి. వచ్చిన వాటిని మేము పరీక్షలు చేస్తూనే ఉన్నాము. సో ఈ లక్షణాలు ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో మరణాలు తగ్గించేందుకు వైద్య ఆరోగ్య శాఖ చేపడుతున్న చర్యలు నామమాత్రంగా ఉన్నాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అంటువ్యాధులు ప్రబలకుండా మెరుగైన చర్యలు చేపట్టాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.